ఓం శ్రీ సాయిరామ్. సాయి టీవీ 10వ వార్షికోత్సవ సంబరాలు ప్రారంభించుకోబోతున్నాం. సాయి సేవలో ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం ఒక 10 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. దీనికి తోడ్పాటు అందిస్తున్నటువంటి అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలంతో మనం ప్రారంభించుకుందాం. ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना, सब ही झूठ जमाना, साई सब ही झूठ जमाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, सच्चों का पालन करना। अंधा हूँ बंधु आपका, मुझसे प्रभु दिखलाना, मुझसे प्रभु दिखलाना, बाबा मुझसे प्रभु दिखलाना, साई रहम नजर करना, बच्चों का पालन करना। బాబా వారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఛానల్, ప్రత్యేకంగా కేవలం బాబా కోసం మాత్రమే, బాబా తత్వం కోసం మాత్రమే ప్రచారం చేస్తున్నటువంటి సంస్థ అన్ని ఒడిదుడుకులు తట్టుకొని 10 సంవత్సరాలు కొనసాగడం, ఈ 10 సంవత్సరాల తర్వాత కూడా ఒక పండుగ వాతావరణంలో చేసుకోవడం నిజంగా సాయి భక్తుల అదృష్టంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఆయన నామం ప్రతిరోజు ప్రతి ఇంట్లో పలికేలాగా చేసింది సాయి టీవీ. ఆయన యొక్క తత్వం ప్రతి హృదయంలోకి ప్రజ్వలింపజేసింది సాయి టీవీ. సాయి తత్వ ప్రచారమే ధ్యేయంగా పనిచేసేటువంటి సాయి టీవీలో సాయి టీవీ ప్రవేశపెట్టినటువంటి పండగలు వాస్తవానికి 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సాయి భక్తులకి చాలామందికి తెలియదు, తత్వ ప్రచారకులకు కూడా కొంతమందికి నాలాంటి వారికి తెలియదు. వాస్తవానికి ఆ తేదీలను గుర్తుపెట్టుకోవడం, గుర్తుపెట్టుకొని ఆయా తేదీలలో ఆ పర్వదినాలను జరిపించడం అన్నది చాలా అరుదుగా ఉండేటువంటిది. సాయి టీవీ వల్ల మనకు కలిగినటువంటి ఆ భాగ్యం ఏంటంటే, ఏ భక్తుడికి ఏ రోజు విశేషత ఉంది, ఆ భక్తుడి వలన సాయితత్వ ప్రచారంలో ఎందుకని ఆయన మైలురాయిగా నిలిచాడు అనేది భక్తులకి ఉత్సవాలు, గ్రంథాలకి ఉత్సవాలు, సందర్భాలకి ఉత్సవాలు ఇలా చేస్తూ ప్రతి నిత్యం కూడా సాయి నామాన్ని, సాయి తత్వాన్ని తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాలు అంటే రాష్ట్రాలు కాదు, తెలుగు భక్తులు ఎక్కడుంటే అక్కడ, విదేశాలు సైతం కూడా బాగా సాయి తత్వాన్ని ముంగిళ్ళలోకి తీసుకెళ్ళినటువంటి ఘనత సాయి టీవీది. సాయి మాట వేదవాక్కుగా తలచావు నిలిచావు వెన్నుదన్నుగా, ఎంతమంది ఎన్ని చెప్పినా కదలని సడలని దీక్ష పూనగా. మీకు అర్థమైపోయి ఉంటుంది సాయి టీవీలో ఎంతో అద్భుతమైనటువంటి సందర్భం భక్త మహల్సాపతి సందర్భం. నేను మొట్టమొదటగా సాయి టీవీకి రాసినటువంటి పాట ఈరోజు ఎక్కడికి వెళ్ళినా నాలాంటి వాళ్ళని మాత్రం సాయి టీవీలో ప్రచారకులుగానే గుర్తిస్తారు. ఎందుకంటే మొట్టమొదట ఒక టీవీలోకి
మనం వెళ్ళి తత్వ ప్రచారం చేయడం అనేది మొట్టమొదట నాకు ఇచ్చినటువంటి భాగ్యం సాయి టీవీ వారికి సర్వదా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి మాలాంటి వారికి ఒక టీవీలో కనిపించడం ఒక పెద్ద విశేషం. ఒకవేళ మన విద్వత్తుతో గాన పాటలు రాసి ఉంటే ఆ తర్వాత నేను ఎన్నో పాటలు రాసి ఉండాలి కదా. కానీ సాయి టీవీకి రాసిన 2 పాటలు మాత్రమే నిలబడ్డాయి, మిగతా పాటలు ఏమీ రాయలేదు నేను. కాబట్టి ఆ సంస్థకి ఆ గౌరవం దక్కుతుంది. భక్త మహల్ సాపతి నీకు వందనం, నీ సాయి సేవకిదే మా నీరాజనం. భక్త మహల్ సాపతి నీకు వందనం, నీ సాయి సేవకిదే మా నీరాజనం. ఆవో సాయి అన్నావు, అనన్య భక్తిని చాటావు, సాయి దేహానికి కాపుగాచి సబూరి చాటావు, సాటి లేని సాయి సన్నిధి మాకు వసగినావు. నువ్వు లేకుంటే ఏమయ్యేదో అని తలచినా గుండె పగిలిపోతోంది, మనసు మూగదవుతోంది. భక్త మహల్ సాపతి నీకు వందనం, నీ సాయి సేవకిదే మా నీరాజనం. సాయి మాట వేదవాక్కుగా తలచావు, నిలిచావు వెన్నుదన్నుగా. ఎంతమంది ఎన్ని చెప్పినా కదలని సడలని దీక్ష పూనగా, ఆకలి తప్పులు మాని ఎలా ఉండగలిగావు, సాయిని ఒడిలో మోసి భాగ్యశాలివైనావు. పిడుగులొచ్చి పైబడిన తొనకని స్థైర్యం, సునామీలు ముంచేసిన బెదరని ధైర్యం, నిన్ను మించిన భక్తాగ్రేసరులెవరున్నారయ్యా. నీకు నీవే సాటి అంటోంది భక్త కోటి. భక్త మహల్ సాపతి నీకు వందనం, నీ సాయి సేవకిదే మా నీరాజనం. ఆవో సాయి అన్నావు, అనన్య భక్తిని చాటావు, సాయి దేహానికి కాపుగాచి సబూరి చాటావు, సాటి లేని సాయి సన్నిధి మాకు వసగినావు. నువ్వు లేకుంటే ఏమయ్యేదో అని తలచినా గుండె పగిలిపోతోంది, మనసు మూగదవుతోంది. భక్త మహల్ సాపతి నీకు వందనం, నీ త్యాగానికి ఇదే మా నీరాజనం. మహాసమాధి ఘట్టాన్ని సాయి టీవీ నిర్వహించినంత ఘనంగా, అంత నిబద్ధతగా నాకు తెలిసి మరొక సంస్థ నిర్వహించే అవకాశం లేదు. ఎందుకంటే అంత వ్యాప్తి ఉన్నది ఒక సాయి టీవీకి మాత్రమే. వాస్తవానికి ఇప్పుడు ఉండేటువంటి గడ్డు కాలంలో, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇప్పుడు ఉండేటువంటి గడ్డు కాలంలో ఎవరో కొంతమంది మాత్రమే నడుము బిగించి బాబా మీద చేసేటువంటి దుష్ప్రచారాలను యూట్యూబ్ మాధ్యమంగా తిప్పి కొడుతున్నా అందరికీ చేరగలిగినటువంటి ఒకే ఒక మాధ్యమం సాయి టీవీ. సాయి టీవీ అనేది లేకపోతే కనుక మనకంటూ ఒక ధైర్యం ఉండేది కాదు. ఎందుకంటే ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క తత్వాన్ని ప్రచారం చేసుకుంటూ ఒక్కొక్క దేవతామూర్తుల్ని, సకల దేవతామూర్తుల్ని అలా చేసుకుంటూ పోతుంది. ఆధ్యాత్మిక ఛానళ్ళన్నీ కూడా కొంత ఆధ్యాత్మిక ఛానళ్ళు ఏం చేస్తున్నాయంటే ఆధ్యాత్మిక ప్రయోజనం కొంత, స్వప్రయోజనం కొంత. అంటే తప్పని నేను అనడం లేదు,
ఒక నిబద్ధతకు లోబడినప్పుడు ఆ స్వప్రయోజనాన్ని కూడా భక్తుల మీద భారం వేసి నడిపించే సంస్థలు ఎక్కడైనా ఉన్నాయా అంటే అది సాయి టీవీ మీద మాత్రమే ఉంది. ఎందుకంటే సాయి టీవీ ముందు నిలబడ్డాం కాబట్టి పోగొట్టడం కాదు, ఆదాయ మార్గం అన్నది ఇది ఉంది. ఈ కార్యక్రమం, ఈ ప్రాయోజిత కార్యక్రమం వేస్తేనే డబ్బులు వస్తాయి అనేటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న యూట్యూబ్ వాళ్ళు కూడా కింద ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబర్ ఇచ్చి మీరు దానం చేయండి, మా కార్యక్రమాలు నడుపుతాం అని చెప్పుకునేటువంటి ఈ కాలంలో మీరు కావాలంటే ఏ ఛానల్ అయినా చూడండి, ప్రతి ఆధ్యాత్మిక ప్రచార సంస్థ చివరికి యూట్యూబర్ కూడా కింద ఫోన్ నెంబర్ ఇచ్చి చేయమంటారు. అది కేవలం వాళ్ళ యొక్క స్వప్రయోజనం కోసం, ఒక సంస్థ ప్రయోజనం కోసం కాదు. కాబట్టి ఈరోజు ఇంత సంస్థ ఇక్కడ నిలబడింది. ఈరోజు వేలాది మంది టీవీ సెట్ల ముందు కూర్చొని చూస్తున్నారంటే అర్థం ఏంటంటే కనుక దీని ద్వారా వచ్చేటువంటి ప్రతి పైసా కూడా తిరిగి తత్వ ప్రచారానికి ఉపయోగపడుతుంది అన్నటువంటి ఆ భరోసాతో 10 ఏళ్ళు సాయి భక్తులే నడిపించుకుంటూ వచ్చారని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి వాస్తవానికి సాయి టీవీ ఎవరిది అంటే 2 పేర్లు చెప్తుంటాం, నేనైతే ఒప్పుకోను. ఆ 2 పేర్లు కాదు, సాయి టీవీ ఎవరిదంటే సాక్షాత్తు సాయినాథుడిది. ఇది ఆయన సొంతం, ఆయన టీవీ మాత్రమే. ఎంత దుఃఖము అయ్యో అంధకారము. సమాధి పాట తెలియని సాయి భక్తుడు ఉండడు. ఈరోజు దసరాకి వెళ్ళండి, సమాధి క్రితం రోజుకు వెళ్ళండి, సాయి టీవీలో ప్రసారమైన ఈ పాటని దాదాపు 70% మందిరాల్లో పాడుకుంటూ ఉంటారు. ఆ విధంగా వ్యాప్తి చెందేటట్టు చేసింది సాయి టీవీ మాత్రమే. పాలు రొట్టె తెచ్చింది లక్ష్మీబాయి, ప్రేమతోన పిలుస్తోంది ద్వారకమాయి. నా సాయి ఏడంటూ వచ్చాడు మహల్సా, నా సాయి ఏడంటూ వచ్చాడు మహల్సా. రోదిస్తున్నాడు చూడు పిచ్చివాడు నానావలి. ఎంత దుఃఖము అయ్యో అంధకారము, సాయినాథుడు లేని షిరిడీపురము, సాయినాథుడు లేని షిరిడీపురము. నమ్ముకున్న భక్తులను కన్నీట ముంచావా, నమ్ముకున్న భక్తులను కన్నీట ముంచావా. పెంచుకున్న మమతలన్నీ తుంచి వెళ్ళిపోయావా, తుంచి వెళ్ళిపోయావా. ఎంత దుఃఖము అయ్యో అంధకారము, సాయినాథుడు లేని షిరిడీపురము, సాయినాథుడు లేని షిరిడీపురము. ఈరోజు ఉదయాన్నే ఒక శుభవార్త విన్నాం. అదేంటంటే సాయి టీవీ ప్రచారం చేసినటువంటి ఒక పాటని విదేశాల్లో ఒక సాయి భక్తురాలు పాడితే ఆ పాట విని ఇన్స్పైర్ అయిపోయి 1,50,000 రూపాయలు ఆ అమ్మాయికి కానుకగా ఇచ్చారంట విన్నవాళ్ళు. 1,50,000 రూపాయలు. ఆ పాట ప్రసారమైంది సాయి టీవీలో. రాసింది మా గురువు గారు సాయిదాస్ గారు, ఇక్కడే ఉన్నారు. ఆయన రాసినటువంటి పాట. అంటే అర్థం తత్వమే కాదు, పాటలు కూడా ప్రపంచవ్యాప్తం అవుతున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. వేప చెట్టు నీడలోన వేదవేద్యుడు వెలిసాడు మన కోసం వేదాతీతుడు. వేప చెట్టు నీడలోన వేదవేద్యుడు వెలిసాడు మన కోసం వేదాతీతుడు. వేపాకు చేదులో అమృతత్వము, వేపాకు చేదులో అమృతత్వము. వేప చెట్టు ఆయను కల్పవృక్షము, వేప చెట్టు నీడలోన వేదవేద్యుడు వెలిసాడు మన కోసం వేదాతీతుడు.
ఫకీరు వేషంలో శంకరయ్యగా, ఉపదేశ బోధనలో విష్ణుమూర్తిగా, ఫకీరు వేషంతో శంకరయ్యగా, ఉపదేశ బోధనలో విష్ణుమూర్తిగా, తంబిరేలు డొక్కుతో అన్నపూర్ణగా, తంబిరేలు డొక్కుతో అన్నపూర్ణగా, చేతిలోన సటకాతో ఆదిశక్తిగా, తంబిరేలు డొక్కుతో అన్నపూర్ణగా, చేతిలోన సటకాతో ఆదిశక్తిగా, వేప చెట్టు నీడలోన వేదవేద్యుడు, వెలిగాడు మన కోసం వేదాతీతుడు, వేప చెట్టు నీడలోన వేదవేద్యుడు, వెలిశాడు మన కోసం వేదాతీతుడు. ఆరతుల పాట దేనికి ఉంటుంది అంటే దేవతామూర్తులకు ఉంటుంది. కానీ ఒక గ్రంథానికి హారతి పాట నేను 2 సందర్భాల్లోనే విన్నా. ఒకటి భగవద్గీత, 2 శ్రీ సాయి సచ్చరిత్ర. అంటే ఆ స్థాయి వైభవం. పవన గీత మాత జయ మంగళ హారతి గైకొనుమా, పవన గీత మాత జయ మంగళ హారతి గైకొనుమా, భక్త జనావని బంధ విమోచని, భక్త జనావని బంధ విమోచని, భవభయనాశిని భవ్యకారిణి, భవభయనాశని భవ్యకారిణి, పవన గీత మాత జయ మంగళ హారతి గైకొనుమా. నేను పాడేవాడిని. పాడేటప్పుడు అనుకునేది ఒక గ్రంథానికి హారతి పాట ఎంత అద్భుతంగా ఉంది అని. కానీ అనిల్ కుమార్ గారు రాసినటువంటి ఆ పాట దేనికి అంటే సాయి సచ్చరిత్రకి. అద్భుతం నిజంగానే. ఎందుకంటే ఆయన పాటలు నేను అన్నీ పాడలేకపోతున్నాను, కానీ చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే అద్భుతమైన సాహిత్యం ఉంది, కానీ మిస్ అవుతూ ఉన్నా పాడలేక. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. నిత్యం నీ లీల పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మై మరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పంచుకున్నాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము, మాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి, కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమ హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు, జీవన నావను దరి చేర్చిన నీకు,
కర్పూర హారతితో నీరాజనం, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. అందరం గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఇప్పటికీ చాలా మందిరాల్లో ఈ పాట పాడుతూ హారతి ఇచ్చే వాళ్ళని నేను ఎంతోమందిని చూశాను. నేను హారతి ఇవ్వబోతుంటే వాళ్ళు వచ్చి, సార్ మీరు ఏ పాట పాడతారో సాయి టీవీ వాళ్ళు పాట పాడండి అన్నారు. నేను పాడేది అదేనమ్మా అని చెప్పా. సాయి టీవీ వాళ్ళు పాట పాడండి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిజంగా ఆక్రమించుకుంటూ వస్తున్నారు సాయి టీవీ వాళ్ళు కొద్దిగా. చివరికి సాయి టీవీ పాట, సాయి టీవీ మాట, సాయి టీవీ సత్సంగం, రేపు మాకు కూడా సత్సంగం సాయి టీవీ వాళ్ళు చెప్పమంటారేమో మాకు తెలియదు. అమ్మా సచ్చరితమా సాయినాథ ప్రతిరూపమా, అమ్మా సచ్చరితమా సాయినాథ ప్రతిరూపమా, తల్లి నీకు వందనాలమ్మా, కమ్మని ప్రేమే నీదమ్మా, ఆనందమే నీ అంతరంగం, వాత్సల్యమే నీ స్పర్శోయమ్మా, ఆనందమే నీ అంతరంగం, వాత్సల్యమే నీ స్పర్శోయమ్మా, అమ్మా సచ్చరితమా సాయినాథ ప్రతిరూపమా, అమ్మా సచ్చరితమా సాయినాథ ప్రతిరూపమా, తల్లి నీకు వందనాలమ్మా, కమ్మని ప్రేమే నీదమ్మా, తల్లి నీకు వందనాలమ్మా, కమ్మని ప్రేమే నీదమ్మా, అమ్మా సచ్చరితమా సాయినాథ ప్రతిరూపమా. అసలు సాహిత్యం నేను పూర్తిగా పాడలేకపోతున్నాను, కానీ అన్నం పెట్టిన అక్కకు ఇచ్చిన చల్లని మాటకు ఆయురార్పణం చేసినావుగా, ఎంతటి త్యాగం అది. అద్భుతమైనటువంటి సాహిత్యం. నాకు అసంతృప్తిగానే ఉంది, దాన్ని ఆలోచించలేకపోతున్నాను. కదిలే కాలం సాయి, నడిచే లోకం సాయి, జీవుల గమనం సాయి, జీవాత్మ రూపం సాయి, అక్షర గులికల సంజీవనం, అమోఘ లీలల సారం, లీలా మానస చరితం, సచ్చరితం సాయి చరితం. సచ్చరిత్ర మీదనే ఎన్ని పాటలు ఉన్నాయో చూడండి. ఇంకా స్థవర మంజరికి సంబంధించి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నడిపారు. మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళని ఎంచుకోవడం ఒక పద్ధతి. సంస్థ నడపాలంటే మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. మేనేజ్మెంట్ స్కిల్స్తో సరిపోతుందంటే కాదు. ఆ మేనేజ్మెంట్ ఎవరి దగ్గరైతే ఏ పనులైతే చేయిస్తుందో ఆ పనులన్నీ చేయగలిగిన వారిద్దరిని ఎంచుకున్నాడు, ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళని. కాబట్టే ఈరోజు అద్భుతంగా సాయి టీవీ ముందుకు వెళ్తూ ఉంది. కర్లపురి కృష్ణ గారికి ధన్యవాదాలు. కృష్ణ గారికి సాయి టీవీ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఒక చిన్న జ్ఞాపికను వారికి అందజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు సార్. సాయిరామ్. కూర్చో.